Hey, this is Adi from CRD Modes and welcome back to the series of Buying a Right Used Car Part 7. ఈ వీడియోలో మనం మేజర్గా జరిగే టైర్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక డీలర్ ఏం చేస్తాడంటే ఒక వెహికల్ ఎప్పుడు అమ్మేటప్పుడు దాని టైర్స్ బాగాలేకపోతే విల్ జస్ట్ రన్ అవుట్ టు అన్ యూజ్డ్ కార్ డీలర్ అండ్ ఈ వెహికల్కి సెట్ అయ్యే టైర్స్ తీసుకొచ్చేసి హీ విల్ ఇన్స్టాల్ ఇట్. సో యూజువల్గా మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కార్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం యూజువల్గా టైర్ గ్రిప్ బాగుందా, ఓకే టైర్ 4 టైర్ గ్రిప్స్ బాగున్నాయి, స్టెప్నీ కూడా బాగానే ఉంది, ఇట్స్ అ గుడ్ కార్ అని మనం అజంప్షన్లోకి వస్తాం. యాక్చువల్లీ అక్కడే పెద్ద స్కామ్ అవుతున్నాం. సో ఎవ్రీ టైర్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక 165/70/R17 అనేది ఒక టైర్స్ మెజర్మెంట్స్ ఉంటాయి. దాని కిందనే మీకు యూజువల్గా ఒక 4 డిజిట్ కోడ్ ఉంటుంది. ఆ 4 డిజిట్ కోడ్ దేనికంటే ద ఫస్ట్ 2 డిజిట్స్ విల్ టెల్ యూ ఆన్ విచ్ వీక్ that the tire has manufactured and the next 2 letters వచ్చేసి that will tell you about the year of the manufacturer. సో మనం ఎప్పుడైనా యూజ్ కార్ కొనుక్కునేటప్పుడు ఈ 4 డిజిట్ కోడ్ అయితే ఇందాక చెప్పానో అది సేమ్ ఉండాలి ప్రతి ఒక్క టైర్కి, ఎక్స్క్లూడింగ్ ద స్టెప్నీ. ఎందుకంటే ప్రతిసారి మనం టైర్స్ చేంజ్ చేసినప్పుడు స్టెప్నీ చేంజ్ చేయం. సో ఈ 4 టైర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద సేమ్ కోడ్ ఉండాలి. అండ్ ఆల్సో దట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వెన్ యూర్ గోయింగ్ టు బై ఎ ప్రీమియం సెగ్మెంట్ కార్ కొనేటప్పుడు there is also one parameter for every tire that is called a speed index. ఆ స్పీడ్ ఇండెక్స్ కూడా అన్నిటికీ సేమ్ ఉండాలి, బికాస్ యాక్చువల్లీ దట్ టెల్స్ యూ ద లిమిట్, ఎంత టాప్ స్పీడ్ వెళ్ళొచ్చు ఈ టైర్ మీద అనేది ఒక మెజర్మెంట్ అనమాట. అది ఈ పారామీటర్స్ అని మీరు అనలైజ్ చేసుకుంటే యూజువల్గా మీకు ఒక యూజ్ కార్ కొనేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే ఈ 4 టైర్స్ బ్రాండ్ న్యూవే, జెన్యూనే. అండ్ మేక్ షూర్ ఇవి ఒకే పారామీటర్సే కాదు, ఆల్సో యూ క్రాస్ చెక్ దట్ ఆ టైర్ మ్యానుఫ్యాక్చర్ మోడల్, ఎస్పెషలీ ఒకవేళ మనం ఒక ఎంఆర్ఎఫ్ తీసుకుంటే ఒకటి ఎంఆర్ఎఫ్ ఒకటి సిఎట్ అలా ఉండద్దు. ఓకే, అన్నీ మ్యాచ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ ద బ్రాండ్, ద స్పీడ్ ఇండెక్స్ అండ్ ద ఇయర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పారామీటర్ నేను యూజువల్లీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ డివైస్ మీరు కొనుక్కోండి, ఇది టైర్ డెప్త్ మెజర్మెంట్ కోసం. ఇది యూజువల్లీ మీరు ఎప్పుడు యూజ్ కార్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ టూల్ వాడేసి దాని మీద ప్లేస్ చేస్తే ఇట్ విల్ టెల్ యూ ద హౌ మచ్ ఈజ్ లెఫ్ట్ ఆన్ ద టైర్ అనమాట. సో ఒక బ్రాండ్ న్యూ టైర్కి అయితే ఇట్ విల్ బి రఫ్లీ అరౌండ్ 8, అప్రాక్సిమేట్లీ 8 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ 8 నుంచి అండ్ 2 ఈజ్ ద లీస్ట్. 2 కంటే మెజర్మెంట్ చూపిస్తా అంటే యూ షుడ్ బ్లైండ్లీ చేంజ్ ద టైర్స్ అనమాట. ఇంకా దాంట్లో ఇంకే ఆప్షన్ లేదు. సో మేక్ షూర్ యూఆర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్. అండ్ క్రూషియల్ పాయింట్ చెప్తాను, చాలామంది స్కామర్స్ ఏం చేస్తారంటే డీలింగ్లో దే విల్ ఆ టైర్ని తీసుకొచ్చేసి గ్రిప్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక ప్రాపర్ కటింగ్ టూల్ తోటి దాని మీద ప్యాటర్న్ వేస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో దాన్ని అలాగే కటింగ్ చేస్తారనమాట. సో ఇలాంటి కటింగ్ చేసే టైర్స్ మీరు అవాయిడ్ చేయండి. ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేస్తే మీకు అన్ఈవెన్ కటింగ్స్ ఉంటాయి. సో అక్కడిక్కడ అన్ఈవెన్ కటింగ్స్ ఉన్నాయనుకోండి, ప్లైన్లీ లీవ్ దట్ కార్. యూజువల్గా ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ దోస్ కార్స్ అనమాట. ఓకే.